హలో అండి, అందరికి నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మనది ఛానల్ అయితే 1K అయిపోయింది అనమాట అండి. 1K అయ్యి కూడా ఒక 10 or 15 days అవుతుంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఏంటంటే వంకాయ టమాటా కోడిగుడ్డు అండి. వంకాయ టమాటా కోడిగుడ్డు కర్రీ అయితే ఈరోజు అయితే మనం చక్కగా వండుకుందామండి. అలాగే దీంట్లో ములక్కాయ కూడా వేసుకుందామండి. ఇదిగోండి, ములక్కాయలు కూడా వేసుకుందాము. వంకాయ టమాటా కోడిగుడ్డు చక్కగా టమాటా వేసి వండుతాను. నేను మా ఇంట్లో ఎలా వండుతానో అలాగే నేను మీకు చక్కగా వండి చూపిస్తానండి. సింపుల్ గా వండేసుకోవచ్చండి, చాలా చాలా బాగుంటుంది. సో సో ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసి వంకాయ కోడిగుడ్డు ఎలా వండుతాను ఏంటనేది చూసేసేద్దాం. ఓకేనా? ఫుల్ వీడియో అయితే చూసేసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే ముందుగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? కమెంట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో చూసారు కండి, ఈ రోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ కోడిగుడ్డు ములక్కాయ కర్రీ అయితే వండుకుందామండి. నేను వంకాయలు టమాటాలు ఉల్లిపాయలు ములక్కాయలు ఇవన్నీ చక్కగా ముందు కట్ చేసేసుకుంటానండి. వంకాయలు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోనండి, వంకాయలు కట్ చేసే ముందు మనం వాటర్ లో సాల్ట్ వేసుకోవాలండి. కల్లుప్పు గాని సాల్ట్ గాని వేసుకొని వంకాయలు కట్ చేసుకోవాలి. వంకాయలు కండ్రెక్కువ అనమాట. సో ఇప్పుడైతే ఇవన్నీ మనం కట్ చేసేసుకుందాం ఫస్ట్. ఓకే ఓకే ఆయిల్ వేడెక్కిందండి. కొంచెం జీలకర్ర వేసుకుందాము, కొంచెం మెంతులు వేసుకుందాము, అలాగే కొంచెం కడిగిన కరివేపాకు, అలాగే వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు. ఓకేనా? చక్కగా కలిపేసేసుకుందామండి. చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అనమాట ఇది. నాకు చాలా ఇష్టం అండి, పర్సనల్గా చెప్తున్నా నేను. వంకాయ అంటే నాకు పిచ్చి. వేగనిద్దామండి, ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగనిద్దాము. చక్కగా పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కావాలంటే కోడిగుడ్లు వేపుకోవచ్చండి మీరు మన ఆయిల్లో. లేదు అండి మేము అలా ఇష్టపడము, ఇలా వేపుకోకుండా వేసుకుంటాం అనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. నేనైతే వేపట్లేదండి, మీరు కావాలంటే వేపుకోవచ్చు. వేసిపోయినాయి కదా, ఇప్పుడు వెంటనే మనం చక్కగా వంకాయలు కూడా వేసేసుకుందామండి. మనం కడిగి ఉప్పు నీళ్ళలో మళ్ళీ కట్ చేసి వేసుకున్న వంకాయ ముక్కలను అయితే వేసేసుకుందాము. జాగ్రత్త అండి, వంకాయలు పుచ్చులు ఉంటాయి, చూసుకొని కోసుకోవాలండి. అన్నీ వేసేసుకుందామండి. వంకాయలు అన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే పసుపు అండి, పసుపు కొంచెం, అలాగే మన కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. 1 స్పూన్ అయితే వేస్తానండి నేను, తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకుందాము. ఒక్కసారి వేసామనుకోండి రసమైంది అనుకో, అది మనం ఏం చేయలేమన్నమాట. ఒక్కసారి కలిపేసేసుకుందాము. వంకాయలు బాగా కలిపేయకూడదండి, ఎందుకంటే నుజ్జు అయిపోయింది అనమాట. సో జాగ్రత్తగా, వంకాయలు బాగా డెలికేట్ కాబట్టి ఊరికనే మెత్తబడిపోతాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి చూసుకొని. వంకాయలండి ఊరికనే మగ్గిపోతాయండి. వంకాయ పకోడీ బాగుంటుంది, వంకాయ బజ్జీ బాగుంటుంది, అలాగే మన వంకాయ పచ్చడి బాగుంటుంది, వంకాయ పులుసు బాగుంటుంది, బంగాళదుంప వంకాయ ఇంకా బాగుంటుందండి. మనమైతే ఇప్పుడు మూత అయితే పెట్టేసేసుకుందామండి. ఈ టమాటాలు ములక్కాయలు ఒక్కసారి వేసుకుందామండి. వంకాయలతో పాటు ములక్కాయలు, మన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వంకాయలతో పాటు ములక్కాయలు వేసేసుకోకూడదు, ఎందుకంటే ఊరిని చిదురైపోతాయి అనమాట, ములక్కాయలు లేతగా ఉన్నాయి ఇవి. సో మన టమాటాలు వంకాయలు ఒక్కసారి వేసుకుందాము. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసాం. ఓకేనా? ఒకసారి మీకు బయట వెదర్ చూపిస్తాను పదండి. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి, బయట హాయిగా ఉంది కదా. చిక్కుడుకాయలు పిందెలు పడ్డాయండి. వావ్, ఇదిగోండి దానికి, అదిగోండి దీనికి
ఇదిగోండి ఇక్కడ కూడా పడ్డాయండి, అనిపించినాయి. అదిగోండి ఇక్కడ కూడా చిక్కుడుకాయలు పడుతున్నాయి అన్నమాట. ఇప్పుడిప్పుడే చూద్దాం. మా జాంకాయలు చూసారా అండి? ఒక్కసారి చూడండి మా జాంకాయల్ని. అసలు గుత్తులు గుత్తులుగా పడ్డాయండి ఈసారి కాయలు అయితే. ఇదిగోండి ఒక కాయ పండింది, కోసుకుందామా? పండలేదండి, పండకుండా ఎందుకు కోసుకోవడం? పండలే అసలు. చూడండి గుత్తులు గుత్తులే ఉంది కాయలు అయితే. ఇంకా ఉండాలి. ఇక్కడ 4-5 కాయలు కోసామన్నమాట. ఇదిగోండి ఒక 2, అక్కడ ఒక కాయి. ఈసారి చెట్టు నిండా పడ్డాయండి కాయలు అసలు అయితే. అదిగోండి ఆ చివరి ఉంది, కోద్దాం పదండి. ఇదిగోండి చివరైతే ఉంది, అది కోద్దాం. ఇదిగోండి చూసారా? చక్కగా ఉందండి, పండిపోయిందనమాట. ఇదిగోండి ఇప్పుడు కర్రీ చూసుకుందామండి వెళ్ళి. ఓకే ఇదిగోండి కాయ, కర్రీ చూసుకుందాం. ఓకే చూసుకుందామండి. చూసారా వంకాయ చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం దీనికి ఇలా మగ్గుతుంది అన్నప్పుడే మనం టమాటాలు అలాగే ములక్కాయలు వేసేసుకుందాం. సరేనా? ఇదిగోండి టమాటాలు ములక్కాయలు వేసేసేద్దాం. నేను ఎంత తీసుకున్నానో మీకు మెజర్మెంట్ చెప్పలేదు కండి. 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. నేను 3 టమాటాలు తీసుకున్నాను. చిన్న సైజు ఉల్లిపాయలు నా దగ్గర పెద్దవి లేవని చెప్పేసి నేను 3 చిన్న సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. అలాగే 3 టమాటాలు తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యూజ్ చేశాను. ఇప్పుడు మనం కలిపేసి చక్కగా, అప్పుడే ఎంత అందంగా కనిపిస్తుందండి మన కర్రీ వచ్చేసేసి. మనం ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాము. ఈ ఉల్లిపాయలు, ఇవి మనం ములక్కాయలు టమాటాలు బాగా మగ్గాలన్నమాట. ఓకే చక్కగా మనం అంతా అడ్జస్ట్ చేసుకొని మూత అయితే పెట్టేసేసుకుందాం. ఓకేనా? ఇలా టమాటాలు మగ్గాలి, ఉల్లిపాయలు మగ్గాలి కదా, అందుకని మూత పెట్టేసేసేద్దాము. కొత్తిమీర కడిగి చక్కగా రెడీగా పెట్టేసేసుకున్నాను. కోడిగుడ్లు కూడా చక్కగా ఒలిచేసి పెట్టేసేసుకున్నాను. ఓకేనా? మగ్గనిద్దాం కర్రీ. చూసారండి చక్కగా ఎలా మగ్గుతుందో. టమాటాలు మగ్గిపోయినాయి, ములక్కాయలు ఇంకా మగ్గవు. మనం ఇప్పుడు కారం వేసేసుకుందామండి. చక్కగా తిప్పేసేసుకొని వంకాయ కర్రీ ఇలా వండుకొని తింటాం. ఎంతమందికి ఇష్టమో ఒకసారి నాకు కమెంట్ చేయండి. అసలు వంకాయ అంటే ఎవరికి ఇష్టమో కమెంట్ చేయండి నాకు తప్పకుండా. ఇప్పుడు మనం కారం వేసేసుకుందామండి. మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. సరేనా? నేను 2 స్పూన్లు అయితే వేస్తాను. చెప్పానుగా మీకు, మేము కొంచెం స్పైసీ ఎక్కువగానే తింటాము. అంటే ఇది గట్టిగా 1 స్పూన్ ఉంటుందన్నమాట. ఓకే ఇప్పుడు మనం కొత్తిమీర కొంచెం వేసుకుందాము. వేసుకొని కలిపేసేద్దాం ఒకసారి. బా నాకైతే నోరు ఊడిపోతుందండి అసలు. మనకి ములక్కాయలు కొంచెం ఉడకాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి. సరేనా? కొంచెం లిటిల్ బిట్, కొంచెం ఈ వాటర్ వేసుకుందాం. కొంచెం మనకి ములక్కాయ ఉడకాలి కదా, అందుకు. ఓకేనా? కలిపేసేసుకుందాము చక్కగా. ఆహాహా చపాతీలోకైనా బాగుంటుందండి ఇది. కోడిగుడ్డు ములక్కాయ, వంకాయ కోడిగుడ్డు సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం హై పెట్టేసేసేయకూడదండి, ములక్కాయలు మనకు ఉడకాలి కాబట్టి. ఒక మాదిరి సిమ్లో అయితే పెట్టుకుందాము. అలాగే ఎగ్స్ కూడా వేసేసుకుందామండి. ఎగ్స్కి చక్కగా ఇదిగోండి ఇలా ఘాట్లు పెట్టుకుందాము. కరెక్ట్గా పెట్టాలని ఏముందండి చెప్పండి. ఎందుకంటే వీడియో నేను తీస్తున్నాను కాబట్టి 2 చేతులు యూజ్ చేయలేను కాబట్టి ఇలా పెడుతున్నాను అనమాట. ఇలా పెట్టుకున్నా ఓకే.
ఓకేనా. ఇప్పుడు మనం ఎగ్స్ కూడా వేసేసుకుందాం. అద్దిరిపోలా ఏమండి చెప్పండి, మన సబ్స్క్రైబర్స్ చెప్పండి అండి. కర్రీ అద్దిరిపోలేదండి. ఆహా, ఒక్కసారి కలిపేసేసుకుందాం. కలిపేసేసుకొని మనం సిమ్ అయితే పెట్టేసేసాం. ఓకేనా. మరీ సిమ్ కాదు, అలాగని మరీ హై కాదు, మాడిపోతుంది అనమాట కింద. అందుకని మనం సిమ్ చేసేసేద్దాం. సిమ్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. చూసుకుందామండి. వావ్, ఆహాహాహాహా, ఒక్కసారి ఈ టైంలోనే మనం ఉప్పు చూసేసుకుందామండి. ఒక్కసారి ఉప్పు చూసేసుకుందామండి. ఓకేనా. ఓకే అండి, ఒకసారి మనం ఉప్పు కూడా చూసేసుకుందామండి. ఉప్పు కూడా చూసుకొని మళ్ళీ ఉప్పు అయితే వేసేసుకుందాము. ఇదిగోండి. కొంచెం వేసుకుందామండి. ఏం సాల్ట్? పింక్ సాల్ట్. చాలా ఒక రకంగా ఉంది. ఆహా, అద్దరిపోయిందండి కర్రీ అయితే. చేయి కాలిద్ది. కావాలేరా, ఇంకొంచెం సేపు మగ్గనిచ్చేసేసి మనం మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టేసేసుకుందాము. సో మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. వంకాయ కోడిగుడ్డు చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి రైస్లోకైనా సరే, చపాతీలోకైనా, పుల్కాలోకైనా చాలా బాగుంటుంది. అలాగే రాగి సంగటిలో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వంకాయ కూర ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి. ఇంకొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఓకేనా. ఇప్పుడైతే ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. ఉప్పు వేసాం కదా. ఓకే. అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసేసుకొని అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసి కూడా వండుకుంటారండి. అది కూడా చాలా బాగుంటుంది. సో ఈరోజు అయితే మనం ఇలా ట్రై చేసాం అనమాట. ఒట్టిగా కోడిగుడ్డు, వంకాయ, ములక్కాయ. ఓకేనా. అయిపోయిందండి, చక్కగా అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ అయితే కట్టేసేద్దాము. ఓకేనా. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. వావ్, ఓకేనండి. ఇప్పుడు మనం పైనుంచి కొంచెం అలా అలా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకేనా. ఇదిగోండి, మన వంకాయ కోడిగుడ్డు ములక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా అండి ఎంత సింపుల్గా అయిపోయింది. అసలు చాలా చాలా సింపుల్గా అయిపోయింది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మన కోడిగుడ్డు వంకాయ ములక్కాయ కర్రీ అయితే చాలా సింపుల్గా, చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఓకేనా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. అంతవరకు బాయ్ బాయ్ అండి.